ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం. శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రుడి యొక్క అనుగ్రహం లభించాలి అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ద్వారా లభిస్తుంది. మరి 12 రాశుల వారు శ్రీ మహాలక్ష్మి దేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. వ్యాపార విజయాలు సాధించడానికి, దృష్టి దోషాలు తొలగించుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబికాదేవి యొక్క అన్నపురాశి ఉత్సవం ఈరోజు జరుగుతుంది. మరి దాని యొక్క విశేషాలు ఏమిటో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ తదియ. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. మరో విశేషం తమిళ సంవత్సరాది. వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇవన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ అనంతరం వచ్చేటువంటి నక్షత్రం అనురాధ. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. రేపు అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలు ఉన్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే వ్యవసాయదారులు పశువుల కొనుగోలు అమ్మకాలు నిర్వహించడానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం కావటానికి చేసే సర్వ ప్రయత్నాలకు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వైద్య పరీక్షలు నిర్వహించుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి కూడా రేపు నక్షత్ర బలం చక్కగా అనుకూలిస్తుంది. కోర్టు పరమైన వ్యవహారాల్లో ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో నూతన ప్రణాళికలకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం. శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, స్మరణ, అభిషేకాది కార్యక్రమాలు ఉత్తమ ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరి నారీ చంద్ర సహోదరి మంగళ రూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయిని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరి ప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు క్రమక్రమంగా సమాధానాలు, పరిష్కారాలు పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రోత్సాహం కూడా అనుకున్నవి సాధించేటువంటి పట్టుదల క్రీడారంగం వారికి ఏర్పడుతుంది. కార్యక్రమాల సాఫ్ట్వేర్ రంగం వారు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్తి వారికి నెలకొంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి.
పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి నష్టాలని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విద్యార్థులకి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా లాభిస్తాయి. గృహ సంబంధిత చిరాకుల నుంచి క్రమక్రమంగా ఉపశమనం లభిస్తుంది. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి దక్కుతాయి. వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సులభ రీతిలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రణాళికలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. విజయాలు సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందార పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన నిర్ణయాలు ఆర్థికంగా చేకూరుతాయి. కఠిన సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కూడా కొనసాగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు క్రమశిక్షణతో మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు తప్పవు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. విజయాలు కూడా వెంటనే పొందలేనటువంటి పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. నష్టాన్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు పారిశ్రామిక రంగం వారికి విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలని కళారంగం వారు ఆలస్యంగా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక చిరాకులు మాత్రం కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని విద్యాపరంగా వెంటనే పొందలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. క్రమశిక్షణ లోపంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి
జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార రంగం వారికి అనుకున్నవి పొందాలనేటువంటి తాపత్రయ హేతు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా లభిస్తాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు కూడా పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు వృద్ధి చెందేటువంటి అవకాశాలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు మాత్రం చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థిక విషయాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా ఉంటాయి. రాజకీయ రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి సమస్యల్లో ఉపశమనం లభిస్తుంది. మహిళలకు గృహపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో పూజించడం ద్వారా, అభిషేకించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాలని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార లబ్ధి వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మహిళలకు ప్రోత్సాహం గృహరీత్యా ఉంటుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు ఉన్నప్పటికీ వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సహాయ సహకారాల విషయాల్లో ఏర్పడినటువంటి జాప్యాలు ప్రతికూలంగా మారతాయి. క్రమశిక్షణ అన్ని రంగాల వరకు తప్పనిసరి. నూతన బాధ్యతల్ని ఆలస్యంగా పొందేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక విషయాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ఆలస్యంతో కూడినటువంటి ప్రక్రియల ద్వారా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ రంగం వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనని గృహరీత్యా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఆకస్మికంగా ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పారిశ్రామిక రంగం వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురగలుగుతారు. విషయ పరిజ్ఞానంలో ఏర్పడినటువంటి ప్రతికూలత విద్యార్థులకి ఎదురవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఆటంకాలు కూడా చవి చూస్తారు.
వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను క్రీడారంగం వారు ఎదుర్కోలేకపోతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. క్రీడారంగం వారికి అనుకూలం, సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గన్నేరు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా లాభాన్ని పెంచుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా రాణిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను క్రీడారంగం వారు ఎదుర్కోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు కార్మిక రంగం వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ఆలోచన విధానంలో దోషాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విలువైనటువంటి వస్తు కొనుగోలు, తద్వారా ఆనందం లభిస్తాయి. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తొలగిపోతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు గృహరీత్యా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కార్మిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధిత చిక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అవకాశాలు తగ్గుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆదాయాన్ని కూడగట్టుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. వ్యాపార విజయాలు సాధించడానికి, దృష్టి దోషాలు తొలగించుకోవటానికి ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. గురువారం నాడు 7 పచ్చిమిరపకాయలు, 1 నిమ్మకాయ ఎర్రటి దారానికి గుచ్చి మాలికగా తయారు చేయాలి. దుకాణ సింహద్వారానికి దీన్ని వేలాడదీయాలి. దీనివల్ల వ్యాపార దుకాణానికి దృష్టి దోషం తొలగి వ్యాపార అభివృద్ధి వెంటనే ప్రారంభమవుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధ్యపడతాయి. శ్రీశైలం భ్రమరాంబికాదేవికి అన్నపరాశితో చేసేటువంటి ఆరాధన యొక్క ఆంతర్యం ఏమిటో ఆచారం సంప్రదాయమైనటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉత్సవ వాతావరణం ఉగాది నుంచి ప్రారంభమైంది. ఉగాది తర్వాత 3వ మంగళ శుక్రవారాల్లో ఏది ముందుగా వస్తే ఆ రోజున కుంభోత్సవం జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం శుక్రవారం ముందుగా రావటం వల్ల ఏప్రిల్ 14వ తేదీ రోజున భ్రమరాంబికాదేవికి వార్షిక కుంభోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం భ్రమరాంబికాదేవికి నవావరణ పూజ చేస్తారు. త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ స్తోత్ర పూజలు కూడా నిర్వహిస్తారు. అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మరోవైపు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులను నిరంతరాయంగా దర్శనానికి అనుమతిస్తారు. ప్రదోష కాలంలో మల్లికార్జున లింగాన్ని అన్నపు రాశితో కప్పివేసి ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఆ తర్వాత కుంభహారతి ఇస్తారు. ఆ తర్వాత మాత్రమే భ్రమరాంబ ఆలయంలో భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. ఆలయంలోని సింహ మండపం వద్ద వండినటువంటి అన్నం కుంభరాశిగా పోస్తారు. కుంభ ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి నిమ్మకాయలు, పూలమాలలు సమర్పిస్తారు. సాత్విక పూజ కోసం వేల సంఖ్యలో కొబ్బరికాయలు, వందల్లో గుమ్మడికాయలని పగలగొడతారు. కుంకుమ కలిపినటువంటి అన్నపు రాసులను నివేదిస్తారు. భ్రమరాంబ వార్షిక కుంభోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. దీని దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శ్రీకరం, శుభకరము, ఐశ్వర్యప్రదాయకము అయినటువంటి అదృష్టకరమైనటువంటి వస్తువులు గృహంలో ఉండటం వలన ఇంటిల్లిపాదికి కూడాను సర్వశ్రేయోదాయకమైన ప్రభావంతో పాటుగా పిల్లలకు తాము ఆశించినటువంటి సత్ఫలితాలు కలగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా చేసేటువంటి వ్యాపారాల్లో కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి, విజయాన్ని చేకూర్చడానికి గృహంలో ఉండేటువంటి ఈ శుభకరమైనటువంటి వస్తువుల యొక్క ప్రభావం గృహబల రీత్యా చాలా అత్యంత అవసర తత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. ఇటువంటి శుభకరమైనటువంటి వస్తువుల్లో వాస్తుశాస్త్రరీత్యా కూడాను శ్వేతార్క గణపతి అనేటువంటిది అందరికీ తెలిసిందే. శ్వేతార్కము అనేటువంటిది సహజసిద్ధంగా తెల్ల జిల్లేడు వేరు నుంచి ఉద్భవించేటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి విగ్రహ స్వరూపం. ఆ యొక్క తెల్ల జిల్లేడు వేరును వినాయక రూపంలో చెక్కి ఇంటిలోని ఈశాన్య మూల పూజా మందిరంలో గనక ఉంచి నిత్యం గనక గరికతో స్వామివారిని గనక పూజ చేస్తూ ప్రతి బుధవారం కూడాను ఆ స్వామికి వలసినటువంటి నైవేద్యం సహజసిద్ధంగా గణపతికి ఇష్టమైనటువంటి నైవేద్యం ఉండ్రాళ్ళుగా చెప్తాం. అలాగే బెల్లం ముక్క, అరటిపండు ఇవన్నీ కూడాను నిత్యం కూడాను ఆ స్వామికి నైవేద్యంగా సమర్పిస్తూ మనం గనక నిష్ఠగా గనక ఆ శ్వేతార్క గణపతిని గనక ఆరాధన చేసినట్లయితే ఆ యొక్క శ్వేతార్క గణపతి యొక్క ప్రభావం చేత అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాకుండా సర్వకార్యాల్లో కూడాను విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కుటుంబ కలహాలనేవి లేకుండా సఖ్యతా స్వరూపంతో అందరూ కూడాను జీవించడానికి కూడా ఈ శ్వేతార్క గణపతి ఉపాసన చాలా చక్కగా సహకరిస్తుంది అంటోంది శాస్త్రం. ఈ శ్వేతార్క గణపతిని పూజామందిరంలోని విగ్రహాలతో పాటుగా ఉంచి పూజ చేసుకోవడంలో తప్పులేదు. మనకి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటివి సంభవించినప్పుడు గృహంలోని పూజామందిరంలో ఉన్నటువంటి అన్ని చిత్రపటాలతో పాటుగా చిన్ని చిన్ని విగ్రహాల్ని కూడాను సంప్రోక్షణ చేయటం అనేటువంటిది మర్చిపోకూడదు. అలా సంప్రోక్షణ చేసిన తదుపరి మనలా అన్ని చిత్రపటాలకు లేక విగ్రహాలకు కూడాను పసుపు, కుంకుమ, గంధం ఇత్యాది మంగళకరమైనటువంటి వస్తువులు అమర్చటం అనేటువంటిది మాత్రం మర్చిపోరాదు. ఈ విధంగా గనక నిత్యం గనక గృహంలో చక్కగా త్రికరణ శుద్ధితో గనక ఆరాధన చేసినట్లయితే గృహానికి దేదీప్యవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి శక్తిపుంజాలు ప్రసరింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ శుభకరమైనటువంటి శ్వేతార్క గణపతి విఘ్నాలు, ఉపద్రవాలు, విషప్రయోగాలు, నరదిష్టి ఇలాంటివి లేకుండా చేస్తుంది అని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. సహజంగా నరఘోష అనేది ప్రతి గృహాన్ని కూడాను కించిత్తు మానసిక ఆవేదనకు గురి చేస్తూనే ఉంది. ఈ నరఘోష యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి శ్వేతార్క గణపతిని గృహంలో ఉంచి గనక పూజ చేసినట్లయితే నరఘోష ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వాస్తుపరంగా గృహం కట్టినప్పుడు తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు జరిగినా ఆ పొరపాట్లన్నింటినీ కూడాను సరిదిద్దడానికి కూడా ఈ యొక్క శ్వేతార్క గణపతి ఉపాసన సహకరిస్తుంది సుమా. ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి శుభకరమైన మంగళకరమైనటువంటి వస్తువుల్లో శ్వేతార్క గణపతి ఒకటి అనేటువంటి విషయాన్ని మనం గృహబల రీత్యా గమనించక తప్పదు. అసలు గృహానికి బలాన్ని చేకూర్చేటువంటి విశిష్ట సంప్రదాయ లక్షణంలో కళాపి చల్లేటువంటి సంప్రదాయం. ఈ కళాపి ఎప్పుడు చల్లాలి? సూర్యోదయాత్ పూర్వమే నిద్ర నుంచి లేచి ఇంటి ముంగిట కళాపి చల్లి రంగవల్లులు అమర్చేటువంటి సాంప్రదాయం మనం మర్చిపోకూడదు. ఎక్కడైతే
ఆవు పేడతో కలిపిన నీటిని చిలకరించి కళాపి చల్లి దానిపైన రంగవల్లులతో చక్కగా అలంకరింపచేసినటువంటి గృహ ముందు భాగం లక్ష్మీదేవి ఆగమనానికి నాంది పలుకుతుంది అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఆ గోమయం అనేటువంటిది అంత పవిత్రంగా మనం భావిద్దాం. లక్ష్మీవారం నాడు ఇంటి వీధి వాకిలిలో పెరటిలోను కళ్ళాపి చల్లి ముగ్గులు వేసి తులసి కోట వద్ద దీపారాధన చేయటం లక్ష్మీ అనుగ్రహానికి సులువైనటువంటి లక్షణంగా మన ప్రాచీన గ్రంథాలు కూడాను తెలియజేస్తున్నాయి. గోవునందు సకల దేవతలు కూడాను కొలువై ఉంటారు కాబట్టి గోమయం అంత విశిష్టవంతమైందిగా మనం భావించాల్సి ఉంటుంది. కళ్ళాపి చల్లి ముగ్గు వెయ్యని ఇంటి నుంచి ఏ పని మీద బయలుదేరినా ఆ పని పూర్తి కాకపోవటం, అసంపూర్ణంగా మిగిలిపోవటం కానీ జరుగుతుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. గృహంలో ఉన్నటువంటి వాస్తు గ్రహ దోషాలను పారద్రోలేటువంటి శక్తి ఆ కళ్ళాపిలో నిక్షిప్తమై ఉంటుంది అని కూడా మనకు శాస్త్రరీత్యా చెప్పిన నగ్న సత్యం. ఎండిన గోమయంతో ప్రదోషకాలంలో ఇంటి లోపల ధూపం వేసినట్లయితే సకల దుష్టగ్రహాలు ఆ ఇంటి నుంచి దూరంగా పోతాయని, ఆ గృహంలోని వారికి ఎటువంటి బాధలు ఉండవని శాస్త్రంలో చెప్పిన నగ్న సత్యాన్ని మనం గుర్తించక తప్పదు. అందుచేత ఇటువంటి శుభకరమైనటువంటి విధి విధానాన్ని మనం గృహబల రీత్యా ఆచరించి తరిద్దాం. అంతేకాకుండా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతివంతమైనటువంటి ఫలం ఒకటి ఉంది. దాన్ని శ్రీఫలం అంటారు. శ్రీ అంటేనే మంగళకరము అని చెప్పేసి అర్థం కదా. ఆ యొక్క సి అనేటువంటి అక్షరంలో శుభము అనేటువంటి పదం కూడా నిక్షిప్తమై ఉంది. మోక్షము కూడా ఇచ్చేటువంటి రీ అన్న అక్షరానికి చాలా చక్కటి లక్షణం ఇమిడి ఉంది. కాబట్టి ఈ యొక్క శ్రీఫలం అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క అదృష్టాన్ని మనకు ప్రసాదించే అమృతవరంగా శుభకరమైనటువంటి ఫలంగా మనకు శాస్త్రాలు చెప్పారు. ఇది గుండ్రంగా ఉంటుంది. దీన్ని పూజా మందిరంలో ఒక చక్కటి ప్రదేశంలో ఉంచి ప్రతి శుక్రవారం దీనిపైన గనక పసుపు కుంకుమ చల్లి లక్ష్మీ అష్టోత్తర నామావళి గనక చేసినట్లయితే ఆ శ్రీఫలము యొక్క ప్రభావం చేత రుణ విమోచన శక్తి, ఆర్థిక పురోభివృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధింపచేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పక తప్పదు. దీనికి జన్మస్థలం కూడాను సాగరమే. అందుకనే ఈ ఫలాన్ని లక్ష్మీ ఫలంగా, శ్రీఫలంగా పిలుస్తారు, కొలుస్తారు కూడా. ఇది గృహంలో ఉండటం వలన సర్వసంపదలు కూడాను కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం. రూపురేఖల్లో ఇది చిన్న నారికేళం ఆకృతిలో ఉంటుంది. పరిమాణం మాత్రం రాచ ఉసిరికాయ అంత సైజులో ఉంటుంది. బూడిద రంగులో ఉంటుంది. సహజంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి మంగళకరమైనటువంటి అత్యంత శుభకరమైనటువంటి వస్తువుల్లో ఈ శ్రీఫలం కూడా ఒకటి అని చెప్పేసి చెప్పవచ్చు. అలాగే ఏకాక్షి నారికేళం అని చెప్పేసి ఉన్నది. అది చాలా అదృష్టకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. సహజసిద్ధంగా మనమంతా కూడాను చూసేది ఇంట్లో మనం దేవత పూజ చేసేటప్పుడు భగవంతునికి సమర్పించడానికి కొట్టే కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. ఈ ఏకాక్షి నారికేళానికి మాత్రం ఒకటే ఒక్క కన్ను ఉంటుంది. ఈ ఏకాక్షి నారికేళాన్ని కూడా మనం పూజా మందిరంలో కనుక ఉంచుకొని నిత్యము కనుక ఆరాధన చేసినట్లయితే సర్వసంపదలు కూడాను చేకూరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ కూడాను శ్రీకరము, శుభకరము, ఐశ్వర్యకరము అయినటువంటి ఈ శ్రీఫలం, ఏకాక్షి నారికేళం మనకు సర్వే సర్వత్రా కూడాను గృహబలానికి సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక కలశం పెట్టి దానిపైన కొబ్బరికాయ ఉంచి పూజ చేసేటువంటి ఆచారం కూడా ఇటీవల కాలంలో చాలామంది ఆచరిస్తున్నారు. ఆ కలశ స్థాపన అనేది
సహసిద్ధంగా ఏదైనా వ్రతాలు నోములు చేసేటప్పుడు పెట్టేటువంటి కలశ స్థాపన కాకుండా నిత్యం కూడాను కలశారాధన అని చెప్పేసి ఇటీవల కాలంలో చాలామంది తమ గృహాల్లో ఆచరిస్తున్నారు. అది కూడాను శ్రీకరము శుభకరము అనేటువంటి మంగళకరమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కారణం ఏంటంటే అది పూర్ణ కుంభతత్వానికి నిదర్శనం. పూర్ణ కుంభము అంటేనే సహసిద్ధంగా సస్యశ్యామలవంతమైనది అని అర్థం. ఆ సస్యశ్యామలవంతమైన వాతావరణాన్ని మీ గృహంలో ప్రసరింపజేసుకోవడానికి ఆ యొక్క కలశ ఆరాధన అనేటువంటిది ప్రతినిత్యం ఉంచుకునేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి లక్షణం గృహంలో దేదీప్యవంతమైనటువంటి కళల్ని ప్రసాదింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. गोवर्धनोद्धार गोपरिपाल गोपाल कृष्ण हरे गोपिकलोला गोपाल बाल गोपाल कृष्ण हरे देवकी नन्दन देवादिदेव गोपाल कृष्ण हरे वसुदेवनन्दन श्रीवासुदेव गोपाल कृष्ण हरे దుర్యోధనుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆ రోజు మధ్యాహ్నం తన ఇంట భోజనం చెయ్యవలసినదిగా ఆహ్వానం చేశాడు. ఆహ్వానం చేస్తూ ఒక మాట అన్నాడు. సముచితంబుగ కూరల చెందముగ్గడించి కుడుపు తెరంగు పుట్టించి పలుకు ఆ సుయోధనుతో కృష్ణుడచట తాను కుడువ నొల్లక ఉనికి ఏర్పడగ చెప్పే. నేను మీతో అనేక సందర్భాల్లో ఒక మాట అంటూ ఉంటాను. ఆలోచన యందు స్పష్టత అనేటటువంటిది లేకపోతే లేనిపోని ఉపద్రవాలు జీవితంలో ప్రతి క్షణం వస్తూనే ఉంటాయి. ప్రతి క్షణం మనసుకి అశాంతిగానే ఉంటుంది. ఒక విషయాన్ని పరిశీలించేటప్పుడు పక్షపాతాన్ని పక్కన పెట్టి రెండు కోణములలో చూడమని చెప్తారు. ఒకటి నా వైపు నుంచి ఆలోచించడం, రెండవది అవతల వారి వైపు నుంచి కూడా ఆలోచించడం. ఇది రాకుండా జీవితంలో ఎప్పుడు నా వైపు నుంచి మాత్రమే నేను ఆలోచిస్తాను. నా ఆలోచనతో అవతల వారు సర్దుకోవాలి. అవతల వారు ఏ ఆలోచన చెప్పారో దాన్ని నేను తిరస్కరించడానికే మొగ్గు చూపుతాను. అందులో ఉండేటటువంటి గుణమును విచారించడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను అన్న దృష్టికోణం మంచిది కాదు. కృష్ణ పరమాత్మ యొక్క రాయబారంలో మీకు 3 ప్రధానమైనటువంటి విశేషములు కనపడతాయి. ఒకటి, కృష్ణుడు రాయబారాన్ని నడిపినప్పుడు పాండవుల వైపు దూతగా వెళ్ళినప్పటికీ కౌరవుల వైపు మొట్టమొదట మాట్లాడాడు. తాను ఎందుకు కౌరవులు సంధి చెయ్యాలని ప్రతిపాదన చేస్తున్నాడు, అసలు కౌరవులకి ఆ అవసరం ఎందుకుందో మాట్లాడాడు. అది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే కేవలముగా ఏదో పాండవులు పరాక్రమవంతులు కనుక మీరు రాజ్యం ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తారు కాబట్టి అందుకని నేను మిమ్మల్ని సంధి చెయ్యమని అడుగుతున్నాను అని ఆయన ప్రతిపాదన చెయ్యలేదు. ఆయన గొప్పతనం ఎక్కడుందంటే కౌరవులు దుర్మార్గులను ఆయనకి తెలిసిన్నప్పటికీ ఆయన అందులో ఉన్న మంచి చూశాడు. చూసి అవతల వైపు నుంచి ప్రతిపాదన ఎలా ఉండాలో, అసలు వాళ్ళు ఎలా ఆలోచన చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో, వాళ్ళ పరిస్థితి ఏమిటో, వాళ్ళకది ఎందుకు అవసరమో బహు అద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించాడు. ఎక్కువగా ఎవరు ఆదరింపబడతారు, ఎవరు ఎక్కువగా అందరి చేత ప్రేమింపబడతారు అంటే తన వైపు నుంచి ఆలోచించడం కన్నా అవతల వారి వైపు నుంచి ఆలోచించడం అలవాటైన వారు ఎవరుంటారో వారు చాలా తేలికగా ప్రేమింపబడతారు. ఎందుకని అంటే సాధారణంగా ఘర్షణ ఉండే అవకాశం ఉండదు.
అంటే అవతల వారి వైపు నుంచి ఆలోచించడం అన్నది జీవితంలో అలవాటైందనుకోండి, అది చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. 2, శాంతికి, ప్రేమకు, శాశ్వతమైన అనుబంధానికి అది కారణమవుతుంది. అది కృష్ణరాయబారంలో ఉన్నటువంటి మొట్టమొదటి విశేషం. ఇక 2వ విషయం, ఆయన ఏది మాట్లాడినా పక్షపాతంతో మాట్లాడడం. ఒక పని చేసేటప్పుడు తాను ఏ కర్తవ్యం మీద బయలుదేరి వెళ్ళాడు, ఆ కర్తవ్యానికి అనుకూలమైనటువంటి ధర్మాన్ని ఎంచుకుంటాడు. ఎంచుకుని ఒక మాట అన్నాడు అనుకోండి, అదేదో కాకతాళీయంగా అన్నాడు అని మళ్ళీ ఆ మాట ఇక మార్చకుండా ఆ మాట మీద నిలబడతాడు. సిద్ధాంతపరంగా ఉంటుంది కాబట్టే ఆయనని మళ్ళీ మాట మార్చుకునేటట్టుగా చేయడం చాలా కష్టం. కారణం ఏమిటంటే అదేదో అనుకోకుండా అనేసిన మాట కాదు, బాగా ఆలోచించి అంటాడు ఆ మాట. అన్న తర్వాత దాన్ని అవతలవాడు ఒప్పుకోవలసిందే కానీ ఆయన మళ్ళీ దాన్ని మార్చుకోవలసిన అవసరం ఉండదు. అంత గొప్పగా మాట్లాడతాడు. 3, తాను ఎవరి తరపున రాయబారానికి బయలుదేరాడో వాళ్ళు చూడడానికి దైన్యమునందున్నట్లుగా కనపడతారు. ఎందుచేత అంటే 12 సంవత్సరములు అరణ్యవాసం చేశారు, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. బయలుదేరే ముందు ధర్మరాజు గారి ప్రతిపాదన ఏమిటంటే, మాకు అర్ధరాజ్యం ఇవ్వక్కర్లేదు, 5 ఊళ్ళు ఇచ్చినా చాలు. ఈ 5 ఊళ్ళు కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే, నన్ను నమ్ముకున్న వారు ఉన్నారు, వారికి కూడు గుడ్డ నడవాలి కదా, దాని కొరకు 5 ఊళ్ళు ఇమ్మని అడుగుతున్నాను. అంటే యథార్థానికి ఈ 5 ఊళ్ళు ఇచ్చినా మాకు చాలు అని మొదలుపెట్టాడు అనుకోండి, అది తాను ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో వాళ్ళని బాగా కిందకి తీసుకొచ్చి మాట్లాడినట్టు అవుతుంది. అందుకే మీరు గమనిస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది. శ్రీకృష్ణ రాయబారంలో ఆయన ఎవరి వైపు మాట్లాడుతున్నాడో వాళ్ళని కించిత్తు కూడా చులకన చేసి మాట్లాడతాడు. వాళ్ళ ధర్మం మాట్లాడతాడు, వాళ్ళ గొప్పతనం మాట్లాడతాడు. ఇది ఈ మూడిటిని కలిపి ఒక జడ కింద అల్లేడైన అల్లడం చేతనే శ్రీకృష్ణ రాయబారం పరమాద్భుతమైనటువంటి స్థితికి చేరిపోయింది. అన్నిటినీ మించి శ్రీకృష్ణుడి యొక్క వ్యక్తిత్వంలో ఒక అద్భుతమైనటువంటి కోణం ఉంది. పరమ భాగవతోత్తములైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళన్న మాట బాగా మనసులో ఉంచుకుంటాడు. అందరూ ఆయన్ని మనసులో ఉంచుకుంటారు. ఆయన పరమ భాగవతోత్తములన్న మాటలు మనసులో ఉంచుకుంటాడు. ఉంచుకుని కార్య సాఫల్యమునందు వాళ్ళ మాటలు తప్పకుండా క్రియారూపం దాల్చేటట్టుగా చూస్తాడు. కాబట్టి దుర్యోధనుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు దానికి ఒక సిద్ధాంత ప్రాతిపదిక ఉండదు, ఎంతసేపు అహంకారమే. ఆ మాట్లాడే తీరులో ఒక వినయం, ఒక గౌరవం ఏం ఉండవు. అదే రామాయణంలో అయితే అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు. అసలు ఒక అతిథి లభించడం ఎంత గొప్ప విషయం అంటారు. కృష్ణ పరమాత్మ లాంటి వాడు వచ్చినప్పుడు ఎంత మర్యాదతో మాట్లాడవలసి ఉంటుంది. కానీ దుర్యోధనుడు అంటాడు, సముచితంబుగ కూరల చంద ముగ్గడించి కుడుపు తెరంగు పుట్టించి పలుకు ఆ సుయోధనుతో కృష్ణుడచట తాను కుడువనొల్లక ఉనికి ఏర్పడగ చెప్పే. మేము ఆ కూరలు చేయించాం, ఈ కూరలు చేయించాం, అది వండించాం, ఇది వండించాం, కాబట్టి మీరు ఇక్కడ భోజనం చెయ్యాలి తప్పకుండా. అందులో ప్రేమ ఉందా, అతిశయం ఉన్నదా మాటల్లో? మీరు ఏం పెట్టారు అన్నదానికన్నా మీరు ఎంత ప్రేమగా పెట్టారు అనేటటువంటిది మనిషికి జీర్ణమవుతుంది. అంతేకాని అది వండించాం, ఇది వండించాం, మీకోసం అది చేశాం, మీకోసం ఇది చేశాం, ఆయన కోసం చెయ్యగలిగిన వాడు ఎవరు అసలు? కాబట్టి ఇక్కడ మీరు తప్పకుండా భోజనం చేయాలి. ఎందుకు చేయాలి అంటే ప్రేమ వలన కాదు, నీ కోసం మేము అవన్నీ చేయించాం కాబట్టి ఇక్కడ భోజనం చేయి. ఏదో ఏమండి మీరు తప్పకుండా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి, మా అదృష్టం, మీ వంటి వారు రావడం ఎంత భాగ్యం. కాబట్టి మీరు ఏది తింటే అదే, మీ ఇంత పెరుగన్నం తినండి, లేదు ఇంత కూర అన్నం, ఇంత పప్పు అన్నం తినండి, పరమ సంతోషం.
మీరు కడుపు నిండా భోజనం చేసి మా ఇంటి నుంచి వెడితే అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు. మళ్ళీ వస్తుందా ఇలాంటి అవకాశం రమ్మంటే? అంటే వేరు. అలా అనకుండా మీకోసం అది ఉండం ఇది ఉండం మీరు తినండి అని ఏదో పెళుసు మాట అని లోకంలో ఒకటి ఉంటుంది. మన ఇంటికి బోలెడంత మంది వచ్చి తినేడుతూ ఉంటారు, మీరు తినండి అంటే ఎలా ఉంటుంది ఆ మాట? అర్థం ఉంటుందా అందులో? కాబట్టి నువ్వు తినాలి అన్నాడు. అంటే కృష్ణుడైతే ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. ఆయన అన్నాడు, కృష్ణుడచట తాను కుడువ నొల్లక ఉనికి ఏర్పడగా చెప్పి ఒక్క మాటే మాట్లాడాడు. ఆయన అన్నాడు, ఇక్కడ తినడం కుదరదు. ఆయన ఏం చటుక్కున అన్నట్టు కనపడుతుంది, కానీ బాగా ఆలోచించంటాడు. నేను తినను అన్నాడు అనుకోండి, ఎందుకు తినవు అని ప్రశ్న వస్తుంది. అప్పుడు అవతలవాడు ఈయన ఎందుకు తినాలో బాగా చెప్పు ఉండొచ్చు. అప్పుడు సర్లేండి తింటాను అనాలి. ఆయన నేను తినను అనలేదు, తినలేను అనలేదు. తినలేను అంటే ఏదో కడుపు నిండుగా ఉందనో, లేకపోతే ఇప్పుడు తినేస్తే నిద్ర వస్తుంది మాట్లాడలేనను, ఏదో ఇలాంటివి ఏమైనా కారణాలు ఉండొచ్చు. కాబట్టి తినలేను అనలేదు. ఎంత జాగ్రత్తగా మాట్లాడాడంటే తినడం కుదరదు. ఎందుకు కుదరదు? దోషం నీ వైపు ఉంది, నా వైపే దోషం లేదు, నీ వైపే దోషం ఉంది. ఇక్కడ తినడం కుదరదు. ఇక్కడ తినడం కుదరదు అనేటప్పటికీ అందులో ఏదో యువతల వారు ఆలోచించుకోవాల్సిన విషయం ఉందా లేదా? అంటే ఎంత డాబుగా దుర్యోధనుడు మాట్లాడాడో అంత గంభీరంగా జవాబు చెప్పాడు. ఇక్కడ తినడం కుదరదు, వల్ల కాదు. వెంటనే ఆ మాట అనగానే దుర్యోధనుడు నిజానికి ఆలోచించుకోవాలి. ఆ ఒక్క మాటతో నిజానికి రాయబారం అయిపోయింది. ఇంకా చెప్పాలా రాయబారం? ఇక్కడ తినడం కుదరదు. ఎందుకు కుదరదు ఆలోచించుకుంటే తెలియదా? ఇక్కడ తిన్న వాళ్ళని చంపే ప్రయత్నం చేసావు పాండవుల్ని, నేను పాండవ మిత్రుణ్ణి, నీ దగ్గర తింటే నన్ను చంపితే నీ అక్కసుకు అర్థం ఎక్కడుంది? నువ్వు మారు, అప్పుడు తింటా. నాకు కావలసింది అన్నం పెట్టడం కాదు, నేను అడిగింది పెట్టడం. ముందు నా మాట విను, తర్వాత తింటా. ఇన్ని అందులో ఉన్నాయా? పెద్దరికం అంటే అది, అంతేగాని భోజనానికి రండి కాదు పెద్దరికం అంటే. కాబట్టి ఇన్ని విషయాలు ఒక్క మాటలో చూపిస్తాడు మహానుభావుడు. అసలు నిజంగా కృష్ణ భగవానుడి యొక్క మాట తీరు విచారణ చేస్తే మాట ఇంత బాగా మాట్లాడచ్చా, ఇంత నిర్ణయాత్మకంగా మాట్లాడచ్చా అనిపిస్తుంది. అందుకని కుడువ నొల్లకయ్యునికి ఏర్పడగా చెప్పి ఇక్కడ తినడం కుదరదు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, వలయు అన్నపానంబులు పలతెరుగుల నీర్చు విధములని మొడగూర్చి వెట్కనున్న నీ ఉపయోగింపవల్లకునికి బాంధవమునకు నీతికి బహిరంబు. ఎప్పుడూ గర్వమే, ఎప్పుడూ అతిశయమే, ఎప్పుడూ అహంకారమే. మేము ఎన్నో రకాలైన అన్నాలు వండించాం, ఎన్నో రకాలైనటువంటి పాయసాలు వండించాం, ఇన్ని పదార్థాలు ఉండి తినవయా అంటే నేను తినను నేను తినను నేను తినను, నాకు ఇక్కడ తినడం కుదరదు అని నువ్వు అంటున్నావే, అది బాంధవ్యం అనేటటువంటి నీతికి దూరం కాదా? బంధువింట్లో తినక్కర్లా? ఏమిటా పెంకితనం అసలు? అంటే ఆయన ఎంత గంభీరంగా మాట్లాడుతున్నాడు, ఈయనకి ఏమర్థం అవుతోంది ఆయన మాట్లాడింది అంటే? అసలు అర్థం చేసుకునే ప్రయత్నం యువతల వైపు ఉండదు. అది ఎన్ని రకాలుగా చెప్పండి, అర్థం చేసుకునే ప్రయత్నం ఉండదు. తాను అనుకున్నది జరగాలన్న ప్రయత్నం ఒక్కటే ఉంటుంది. అది మౌఢ్యం. దాని వలన ప్రయోజనం ఉండదు, దాని వలన మనుష్యుల మధ్య ప్రేమ నిలబడే అవకాశం ఉండదు. అందుకే వెంటనే కృష్ణ పరమాత్మ ఇన్ని ఉండంగా బంధువుగా తినడానికి ఏమి ఇబ్బంది అనేటప్పటికీ చటుక్కుని తిరిగి చూశాడు దుర్యోధనుడిని. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, నువ్వు కౌరవులకి పాండవులకి కూడా ఒకలాంటి వాడివే, బంధుత్వంలో వాళ్ళకి ఎంత బంధువో మాకంత బంధువి అంటే దాని అర్థం ఏంటి? అక్కడైతే తింటావు, ఇక్కడ తినడానికే. అందులో దెప్పి పొడుపు, అక్కసు, విమర్శ, కోపం, అహంకారం, అతిశయం, అభిజాత్యం, అలాంటి చోట అన్నం తినాలని ఎవరికి అనిపిస్తుందండి? ఇంత చారు అన్నం పెట్టినా ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ తినాలనిపిస్తుంది, కానీ ఇంత గర్వంతో ఇంత అతిశయంతో పెట్టిన అన్నం తినాలనిపిస్తుంది ఎవరికైనా?
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.